హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటూ, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మరొకసారి ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ అనే మన యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి అందరినీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ చేస్తూ ఉన్నాను. ఒకసారి విలియం వర్డ్స్వర్త్ యొక్క ఫ్రెండ్ అన్నాడంట, ఎందుకురా అలా బుక్స్ అన్నీ చదువుతూ ఉంటావు, బయటకు వచ్చే నేచర్ని ఎంజాయ్ చెయ్యు, ఎందుకంటే ఈ నేచర్ అనేది ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ నాలెడ్జ్. మరి ఆ నాలెడ్జ్ ద్వారా ఈ యొక్క ప్రకృతి నేచర్ ద్వారా కూడా మనకి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ దొరుకుతుంది, అలాగే మనం కూడా చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు అన్నాడంట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది బుక్స్ చదువుతూనే ఉంటారు. వెరీ గుడ్, మంచి హ్యాబిట్, దాన్ని మనం నో అని చెప్పలేము. సో దాంట్లోనే బుక్లో మునిగిపోయి, బుక్లో తేలిపోయి, ఆ బుక్లోనే పడిపోయి ఆ జీవితాంతం కూడా ఆ బుక్కిష్ ప్రపంచం నుంచే మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఈ ప్రపంచాన్ని. దానికి విలియం వర్డ్స్వర్త్ ఏమంటాడంటే, రండి, బయటికి రండి, ఈ యొక్క నేచర్ అనేది, ఈ యొక్క ప్రకృతి అనేది మనకు చాలా నేర్పిస్తుంది, చాలా నేర్పిస్తుంది. మనకి ఎక్కడ లేని సంపద, నాలెడ్జ్, జ్ఞానం అనేది మనకి ప్రకృతిలోనే ఉంది. మరి దాని నుంచి మనం ఏ విధంగా నేర్చుకుంటాం మనం? ఓ మిత్రమా అని చెప్తూ ఉంటుంది అనమాట. సో అలా చెప్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటుంది, ఓకేనా? సో స్టూడెంట్స్కి చాలా హ్యాపీ న్యూస్ కదా, బాగా వదిలేసి అరే ప్రకృతిని ఎంజాయ్ చేయరంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామేమో కదా, రైట్? ఓకే, మరి ఈ యొక్క విలియం వర్డ్స్వర్త్ ఇన్ యాక్చువల్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయట్ he was born in Cumberland, England on April 7th, 1770. ఓకే, ఈ నేమ్ చాలా చాలా ఫేమస్ నేమ్ ఉంది, అవన్నీ మనం చెప్పుకోవట్లేదు. మనం డైరెక్ట్గా ఈ పోయంలోకి వెళ్దాం. ఈ పోయం పేరు వచ్చి ద టేబుల్స్ టర్న్డ్. ద టేబుల్స్ టర్న్డ్. ఏంటి మరి టేబుల్స్ టర్న్డ్ అనే యొక్క పోయం ద్వారా విలియం వర్డ్స్వర్త్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఒకసారి సమరీగా చూద్దాము. In the poem, The Tables Turned, Wordsworth explains his strong faith in nature and is confident that nature is the best teacher rather than books. బుక్స్ కన్నా ఈ యొక్క ప్రకృతి నేచర్ అనేది మనకి గొప్ప గురువు లాంటిది అంటున్నాడు. He strongly believes that a man can only attain knowledge in the circle of nature. ఆ నేచర్ని మనం చూస్తూ ఉంటే, నేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఆ నేచర్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు అంటున్నాడు. He has turned the tables and asked his friend to leave his dull and unfruitful books టు అబ్జర్వ్ నేచర్. అతను తన ఫ్రెండ్స్ని ఏమడుగుతున్నాడు? వదిలేయండి, ఆ బుక్స్ వదిలేయండి, ఆ టేబుల్ నుంచి బయటికి రండి. ఆ ఏంది ఆ బుక్స్లో ఏమన్నా అన్ఫ్రూట్ఫుల్ బుక్స్ అంటున్నాడు. ఈ ఫీల్స్ దట్ బుక్స్ ఆర్ నాట్ ఏ ప్రాపర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈ బుక్స్ అనేవి మనకి కరెక్ట్గా దాంట్లోంచి మనం నాలెడ్జ్ గెయిన్ చేయలేము. ఈ క్లైమ్స్ దట్ దీస్ బుక్స్ విల్ మేక్ హిమ్ డబల్ అండ్ లూజ్ హిజ్ రియాలిటీ. నువ్వు అలా చదవడం ద్వారా మనలో రియాలిటీని కోల్పోతాం మనం. అంటే బుక్లు ఏముందో అదే మనం చదువుతాం, బుక్లు ఏది ఉందో అదే మనం కరెక్ట్ అనుకుంటాం, బుక్లు ఏది ఉందో అదే మన మైండ్లో ఎక్కించుకొని దాని ద్వారానే అదే మన ఆలోచనలతో జీవిస్తూ ఉంటాం. కానీ విలియం వర్డ్స్వర్త్ ఏమంటున్నాడంటే, లీవ్ ఎవ్రీథింగ్. He asked his friend why he is facing the struggle and trouble when he has an easy way of achieving knowledge from nature. ఆయన అంటున్నాడు అనమాట, అరే ఎందుకురా బుక్స్ పట్టుకుని మీరు అంత కొట్టుకుంటున్నారు, దాని మీద పట్టి ఎందుకు దాంతో యుద్ధం చేస్తున్నారు, వదిలేయండి, కమ్ అవుట్ అండ్ ఎంజాయ్ ద నేచర్ అంటున్నాడు. ఎంత హ్యాపీగా ఉంది కదా స్టూడెంట్స్కి. ద పాయింట్ ఫీల్స్ దట్ నవేడేస్ మ్యాన్ ఈజ్ వెరీ బిజీ విత్ హిస్ బుక్స్ అండ్ హీ ఫర్గెట్స్ టు గో అవుట్ సైడ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ నేచర్. ప్రస్తుతం టైంలో ఏమవుతుందంటే మనిషి అనేవాడు బుక్స్తో చాలా బిజీ అయిపోయాడు.
బిజీ అయిపోయి బయటికి వెళ్ళడం మర్చిపోయాడు. అలాగే ఎస్పెషల్లీ ప్రకృతిని ఆరాధించడం మానేశాడు. ద పీస్ అండ్ ట్రాంక్విలిటీ దట్ నేచర్ ప్రొవైడ్స్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్సైడ్ ద బుక్. ఆ యొక్క పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కానీ, ఆ శాంతి సమాధానం కానీ, ఆ యొక్క ఆరా ఆఫ్ బ్యూటీ, దాన్ని ఎంజాయ్ చేయడం మనిషి మర్చిపోయి బుక్స్లోనే పడిపోతూ ఉన్నాడు. బుక్స్ మే ప్రొవైడ్ యూ విత్ నాలెడ్జ్, బట్ దిస్ నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ లిటిల్ ఆర్ నో యూజ్. ఓకే, బుక్స్ మనకి నాలెడ్జ్ని ఇస్తాయి, నో డౌట్. కానీ ఆ నాలెడ్జ్ ద్వారా మనకు కొంచెం మాత్రం ఉపయోగం ఉంటుంది అంటున్నాడు. నేచర్ ఈజ్ ఫిల్డ్ విత్ నాలెడ్జ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ విజ్డమ్ విచ్ ఈజ్ సుపీరియర్ టు నాలెడ్జ్. అదేగా నేచర్ నువ్వు ఆరాధిస్తే, నేచర్ నువ్వు ఎంజాయ్ చేయగలిగితే, నేచర్ నుంచి మనం చాలా నేర్చుకోగలిగితే అది నాలెడ్జ్ కన్నా పెద్దది, నాలెడ్జ్ కన్నా ఎక్కువ. దాన్ని ఏమంటారు? విజ్డమ్ అంటాడు. ద విజ్డమ్ దట్ యూ గెట్ ఫ్రమ్ నేచర్ విల్ ఆల్వేస్ కీప్ యూ ఫిట్ అండ్ హెల్దీ. మరి నీకు విజ్డమ్ అంటే ఏంటి? ఒకటి మంచి, ఒకటి చెడు. దీని నుంచి నేను ఏం నేర్చుకోగలను, నా ఓన్ ఏం నేర్చుకోగలను, దీన్ని చూసి ఏం నేర్చుకోగలను. మనకి జేసీ బోస్, మన గ్రేట్ సైంటిస్ట్, ఆయన కూడా నేచర్ని బట్టి ఆయన పెద్ద సైంటిస్ట్. దాని తర్వాత స్టోరీ మనం చెప్పుకుందాం తర్వాత. సో ద విజ్డమ్ దట్ యూ గెట్ ఫ్రమ్ నేచర్ విల్ ఆల్వేస్ కీప్ యూ ఫిట్ అండ్ హెల్దీ. మరి ఎప్పుడైతే నేచర్ నుంచి మనం చాలా నేర్చుకుంటామో అది మనం చాలా ఫిట్గా ఉంచుతుంది, మరి ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. According to Wordsworth, spending time in nature will not only provide you with a mental peace and health, but will also teach you more about humanity, goodness and evil as well. సో మన యొక్క నేచర్ని ఎంజాయ్ చేయడం ద్వారా మనకు ఫస్ట్ సమాధానం దొరుకుతుంది, తర్వాత మంచి ఆరోగ్యం వస్తుంది, తర్వాత హ్యుమానిటీ, మనుషులు మనం అర్థం చేసుకోగలం. అండ్ గుడ్నెస్, మంచి ఏంటి, చెడేంటి, చేయగలిగింది ఏంటి, చేయకూడదు ఏంటి, అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్ వీ మేక్ డిఫరెన్సెస్. మనం ఏంటంటే బుక్ చదువుకుని ఆ బుక్లో ఇది ఉంది, దీని ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. ద పాయింట్ గివ్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బర్డ్స్ దట్ ఆర్ క్రీచర్స్ హూ ల్యాక్ బుకిష్ నాలెడ్జ్ బట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఫ్రమ్ నేచర్. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మరి బర్డ్స్ అవి ఎక్కడ చదువుకున్నాయి? దానికి ఎవరు గురువు? దానికి ఎవరు చదువు చెప్పారు? మరి అవి ట్రావెల్ చేస్తూ ఉన్నాయి కదా, ఆ నేచర్ నుంచే నేర్చుకున్నాయి కదా. మరి దానికి ఇది మంచిది చెడుదని దానికి తెలుస్తుంది కదా. మరి ఇవన్నీ దానికి ఎవరు నేర్పించారు? దా చదువు అంతా నేచరే కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పోయం ద పోయిట్ ఆస్క్ హిస్ ఫ్రెండ్ టు లీవ్ అసైడ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అండ్ క్లోజ్ దిస్ బుక్స్ విచ్ ఆర్ ఆఫ్ నో యూజ్. ఇవన్నీ వదిలేయి. He asked his friend to come with an open heart that is willing to receive and absorb messages from nature. ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్తో చెప్తా ఉన్నాడు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు కదా, నేచర్లో ఉన్నది నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు కదా, దాంట్లో ఉన్నది అక్కలింపు చేసుకోవచ్చు కదా అని అంటూ ఉన్నాడు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. స్టూడెంట్స్కి ఇది చాలా పండగ లాంటి పోయాం అనమాట. వాళ్ళ హ్యాపీగా ఇంటికి వెళ్ళి చెప్తారేమో. రైట్, ఇప్పుడు మనం పోయామని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం విత్ హార్డ్ వర్డ్స్. ఓకే, ఎందుకంటే మనం ఈ సమ్మరీ ఇక్కడితో మీరు వీడియో ఆఫ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు, మీకు కావాల్సిన నాలెడ్జ్ మీకు వచ్చేసింది. కానీ అలా కాదు, ఇంకా కొంతమంది ఇంకా లైన్ టు లైన్ నేర్చుకోవాలని కొంతమంది కోరిక ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఈ యొక్క లైన్ టు లైన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. చివరి వరకు వింటే మీకు ఇంకా బాగా అర్థమవుద్దని అనుకుంటున్నాను. సో అప్ మై ఫ్రెండ్ అండ్ క్విట్ యువర్ బుక్స్. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, వదిలే బుక్స్ అని పక్కన పెట్టే. సో బుక్కిష్ నాలెడ్జ్ అనేది నీకు అంత నేర్చుకోవాల్సిన గొప్ప నాలెడ్జ్ ఏం కాదు అంటాడు. క్విట్ అంటే స్టాప్ ఆర్ లీవ్ సంథింగ్. నెక్స్ట్, ఆర్ షూర్లీ యూ విల్ గ్రో డబుల్. సో ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు ఎక్కువగా ఏదైతే చదువుతూ ఉంటావో, ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటే ఏమవుద్దంటే, సో బుక్స్ని నువ్వు ఫిజికల్గా లేకపోతే ఇంటలెక్చువల్గా కూడా నేను దెబ్బతీయొచ్చు, నేను హామ్ చేయొచ్చు అంటున్నాడు. దానివల్ల నీకు చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు అంటున్నాడు. ఇక్కడ గ్రూ డబల్ అంటే అర్థం ఏంటంటే, బికమ్ ఫిజికల్లీ హంచ్డ్ ఆర్ మెంటల్లీ ఓవర్లోడెడ్. చదివి మన బుర్రంతా ఏమైపోతుంది, మెంటల్గా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ బుక్స్. సో ఇంకేమంటున్నాడు, బుక్స్ అని వదిలేసి స్టెప్ ఇన్ టు ద నేచర్, ప్రకృతిలో అడిగెట్టు, ప్రకృతిని ఎంజాయ్ చేయడం మొదలెట్టు. క్లియర్ యువర్ బుక్స్ అంటే అర్థం ఏంటంటే, బ్రైట్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆర్ మూడ్. నీ యొక్క ఎక్స్ప్రెషన్ కానీ నీ మూడ్ని కానీ బ్రైటన్ చేసుకో, డెవలప్ చేసుకో. నాట్ త్రూ బుక్స్ ద్వారా కాదు, దేని ద్వారా? నేచర్ని ఆరాధించడం ద్వారా. వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్. టాయిల్ అంటే హార్డ్ వర్క్, ట్రబుల్ అంటే ఎఫర్ట్ అనమాట, ఎఫర్ట్ ఆర్ వరీ. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? సో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతున్నాడు అనమాట. ఏమడుగుతున్నాడు?
సో హార్డ్ ఓవర్ వై ఆర్ సో హార్డ్ ఓవర్ బుక్స్ సజెస్టింగ్ దట్ లెర్నింగ్ ఫ్రమ్ బుక్స్ ఎలోన్ ఈజ్ లెబరస్ అన్నెసరీ. అసలు బుక్స్ చదవడమే చాలా కష్టమైన పని. దాన్ని ఎందుకు నువ్వు దాన్ని పట్టుకొని ఆ బుక్ ప్రతి పేజు ప్రతి లైన్ చదువుతూ ఉంటావు. ద సన్ అబౌవ్ ద మౌంటైన్స్ హెడ్. సో ద స్పీకర్ పాయింట్స్ టు ద నేచురల్ వరల్డ్, స్పెసిఫికల్లీ ద సన్ రైజింగ్ ఓవర్ ద మౌంటైన్ ఎ సోర్స్ ఆఫ్ బ్యూటీ. మీరు చూడు అక్కడ సన్ అద్భుతంగా బయటకు వచ్చింది. అది ఆ మౌంటైన్స్ పైన చూస్తూ ఉంటే ఎంత అందంగా కనబడుతుంది. దాని ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు అంటున్నాడు. సో మౌంటైన్స్ హెడ్ అంటే అర్థం ఏంటంటే ద పీక్ ఆర్ టాప్ ఆఫ్ ద మౌంటైన్ అని అర్థం అనమాట. అండ్ ఏ ఫ్రెషనింగ్ లస్టర్ మెలో. ఫ్రెషనింగ్ అంటే రెన్యూవింగ్ అనొచ్చు, లేకపోతే ఇన్విగోరేటింగ్ అనొచ్చు, అంటే ఫ్రెష్ అనమాట. దాని లస్టర్ అంటే బ్రైట్ గ్లో. లస్టర్ అంటాం, చాలా బ్రైట్ అద్భుతంగా ఉందంటాం కదా. మెలో అంటే సాఫ్ట్ అండ్ సూతనింగ్ అంటాం. అంటే ద సన్ స్ప్రెడ్స్. ఆ మౌంటైన్ మీదకి వచ్చినటువంటి సన్ అనేది ఇట్ స్ప్రెడ్స్, అది విరజిల్లుతుంది. ఏం విరజిల్లుతుంది? సాఫ్ట్ అండ్ రిఫ్రెషింగ్ లైట్. ఆ మార్నింగ్ ఉదయం వచ్చిన సూర్యకిరణాలు ఎప్పుడైనా ఎంజాయ్ చేసావా? అంటే దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే సింబోలైజింగ్ నేచర్స్ క్లైంబింగ్ అండ్ ఎన్లైటింగ్ ఇన్ఫ్లుయెన్స్. నేచర్ అనేది ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సాఫ్ట్గా చేస్తుంది. ప్రపంచాన్ని మొత్తాన్ని శాంతి సమాధానాలతో ఫిల్ చేస్తూ ఉంది. మనలో కూడా తెలియని ఒక రిఫ్రెష్మెంట్ అనేది మన మైండ్లో అవుతూ ఉంటుందన్నమాట. మరి ఎప్పుడైనా దాన్ని ఎంజాయ్ చేసావా? త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ ఫీల్డ్స్ ఎ స్ప్రెడ్. ఆ లైట్ అనేది ఏంటి? అంత మొత్తం కొండలకే కాదు, లేకపోతే నీకు కాదు, నాకు మొత్తం గ్రీన్ ఫీల్డ్స్ మొత్తం కూడా, ఆ యొక్క పొలాలు, నదులు, ఆ యొక్క సముద్రాలు మొత్తం ఇవన్నీ కూడా ఆ యొక్క సన్ రేస్ అని స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. చూడండి, ఇట్ ఎంఫసైజెస్ ద నేచర్స్ రిచ్ అండ్ వైటాలిటీ. అంటే ఆ యొక్క నేచర్ ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత రిచ్గా ఉంది చూడడానికి. ఎప్పుడైనా ఉదయాన్నే వెళ్ళారా? ఉదయాన్నే ఎప్పుడైనా గ్రీన్ ఫీల్డ్ చూసారా? ఎంత చక్కగా ఉంటాయి కదా. సో హిస్ ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎలో. So the speaker describes the golden light of the setting sun as a gentle and beautiful, అండర్స్కోరింగ్ నేచర్స్ ఎబిలిటీ టు ప్రొవైడ్ పీస్ అండ్ ఇన్స్పిరేషన్. ఇక్కడ ఈవినింగ్ ఎల్లో అంటే అర్థం ఏంటంటే ద సాఫ్ట్ ఎల్లో గ్లో ఆఫ్ ది ఈవినింగ్ సన్. ఈవినింగ్ సన్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మన ఈవినింగ్ సూర్యాస్తమయం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ లైట్ ఉంటుంది, ఆ లైట్ వస్తుంది, ఎంత బాగుంటుంది కదా. అది ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? చేయలేదా? చూడండి, ఎప్పుడైనా సరదాగా ఉంటుంది. బుక్స్ దిస్ ఈజ్ అ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్ అన్నాడు. The speaker criticizes books, calling them tiresome and suggesting that they involve an unending struggle to understand and interpret. డల్ అంటే అర్థం ఏంటంటే బోరింగ్ అనమాట, అన్ఇంట్రెస్టింగ్. స్ట్రైఫ్ అంటే కాన్ఫ్లిక్ట్, స్ట్రగుల్ అవడం. మా బుక్స్ని చదవాలి, ఆ బుక్స్లో లైన్ ఏముంది, అసలు వాడు ఏం చెప్పాలనుకున్నాడు, దాన్ని అర్థం చేసుకోవాలి, దాంతో మనం యుద్ధం చేయాలి. అది మనకు అర్థం కాకపోతే ఆడు ఏం రాశారు మనకు అర్థం కాదు, అర్థం కాకపోతే చదివిన టైం అంతా వేస్ట్, వదిలే అంటున్నాడు. సో కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్ ఏమన్నాడు? కమ్. సో ద స్పీకర్ ఇన్వైట్ దిస్ ఫ్రెండ్ టు లిజన్ టు ద లినెట్. లినెట్ అంటే అర్థం ఏంటి? ఏ స్మాల్ సాంగ్ బర్డ్ ఇన్ ద వుడ్స్. వుడ్స్ అంటే ఫారెస్ట్. చూడండి, ఆ వుడ్స్లో ఆ లినెట్ బర్డ్ ఎంత బాగా పాట పాడుతుంది, ఎప్పుడైనా విన్నావా? షోయింగ్ దట్ నేచర్స్ మ్యూజిక్ ఈజ్ మోర్ సూతింగ్ అండ్ ఇన్స్ట్రక్టివ్ దాన్ బుక్స్. ఎప్పుడన్నా మ్యూజిక్ వింటే నువ్వు వినాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. అంత అలాంటి మ్యూజిక్ మన బుక్స్లో ఎక్కడ దొరుకుతుంది? అంత సూతనింగ్ ఫీలింగ్ ఇచ్చే నీకు అటువంటి ఫీలింగ్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి బుక్స్లోని అంటున్నాడు ఆథర్ విలియం వర్డ్స్వర్త్. సో వుడ్లాండ్ అంటే తెలుసు కదా, ఫారెస్టెడ్ వుడెడ్ ఏరియా. నెక్స్ట్ లినెట్ అంటే అర్థం తెలుసు కదా, ఏ టైప్ ఆఫ్ ఎ స్మాల్ సాంగ్ బర్డ్. హౌ స్వీట్ హిస్ మ్యూజిక్ ఆన్ మై లైఫ్. అంటే అది బర్డ్ పాడుతూ ఉన్నప్పుడు ద లినెట్ సాంగ్ ఇస్ టు బి స్వీట్ అండ్ లైవ్లీ. ఎంత అద్భుతంగా మధురానుభూతంగా ఉంటుంది. అండ్ ఫిల్డ్ విత్ జాయ్ దట్ బుక్స్ ల్యాక్. అంత జాయ్, అంత ఆనందాన్ని మన బుక్స్ ఎక్కడ ఇవ్వగలవు? ఇవ్వలేవు కదా. అంత ఆనందాన్ని మన బుక్స్ ఇవ్వలేవు. మరి ఎందుకు నువ్వు మిస్ అవుతున్నావు? ఆ వీచే ఆ యొక్క సముద్రం నుంచి లేకపోతే నీళ్ళలోంచి వచ్చే ఆ పరవళ్ళు, ఆ యొక్క అలల శబ్దం ఎప్పుడన్నా విన్నావా? దెర్ ఈజ్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. మరి బర్డ్ సాంగ్ కంటైన్స్ మోర్ విజ్డమ్ అండ్ ట్రూత్ దాన్ ద పేజెస్ ఆఫ్ ద బుక్.
ఈ బుక్స్లో ఉన్న పేజెస్ కన్నా ఆ లిన్నెట్ బర్డ్ పాడిన పాటలో ఉన్న అందాన్ని కానీ, ఆ పాట పాడినప్పుడు నువ్వు వింటే దానివల్ల వచ్చే ప్రశాంతత కానీ ఈ బుక్స్ మనకి ఇవ్వగలవంటావా? అండ్ హార్క్ హౌ బ్లిత్ ద థ్రాజిల్ సింగ్స్. ఇక్కడ హార్క్ అంటే లిజన్, బ్లిత్ అంటే cheerful and happy, థ్రాజిల్ అంటే అనదర్ నేమ్ ఫర్ థ్రష్ టైప్ ఆఫ్ సాంగ్ బర్డ్. ఈ లిన్నెట్ బర్డ్ అన్నాం కదా, సాంగ్స్ పాడే బర్డ్ ఉంది కదా, దానికి వేరే పేరు ఏం పేరు అంటే థ్రాజిల్ అనమాట. సో ద స్పీకర్ ఆస్ ద ఫ్రెండ్ టు లిజన్ టు ద థ్రష్ జాయ్ఫుల్లీ సింగింగ్, షోయింగ్ నేచర్స్ బ్యూటీ అండ్ వైటాలిటీ. నెక్స్ట్, హీ టూ ఈజ్ నో మీన్ ప్రీచర్. అంటే ఏం చెప్తున్నాడు? యొక్క థ్రాజిల్ లేకపోతే లిన్నెట్ బర్డ్ ఏదైతే పాడుతుందో అది ప్రీచర్ కన్నా తక్కువేం కాదు. అది కూడా మళ్ళీ చాలా లెసన్ నేర్పిస్తుంది, చాలా విజ్డమ్ మనకి టీచ్ చేస్తుంది. సో కమ్ ఫోర్త్ ఇన్ టు ద లైట్ ఆఫ్ థింగ్స్. ఫోర్త్ అంటే ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్, ముందుకు రా. అవుట్ ఇంటి ద ఓపెన్, బయటికి రా, ప్రపంచాన్ని ఎంజాయ్ చేయి. లైట్ ఆఫ్ థింగ్స్, క్లారిటీ ఆర్ అండర్స్టాండింగ్ ఫౌండ్ ఇన్ నేచర్. సో ద స్పీకర్ ఇన్వైట్స్ ద ఫ్రెండ్ టు స్టెప్ into nature and experience the world directly, where true enlightenment can be found. మరి ఎక్కడైతే నిజమైన నీకు ఎన్లైట్మెంట్ దొరుకుతుందో, ఎక్కడైతే నిజమైన జ్ఞానం దొరుకుతుందో అటువంటి బాహ్య ప్రపంచాన్ని ఎందుకు వదిలేస్తున్నావు? రా, బయటికి రా, వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయి. లెట్ నేచర్ బి యువర్ టీచర్. మై డియర్ ఫ్రెండ్, లెట్ నేచర్ బి యువర్ టీచర్ rather than books. She has a world of ruddy wealth. నేచర్ ఇస్ డిస్క్రైబ్ హ్యావ్ ఎండ్లెస్ రిచెస్. ఈ యొక్క ప్రకృతిలో చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది, చాలా అంతస్తులు ఉన్నాయి. అంటే మీరు అనే కరెన్సీ కాదండి నేను అనేది. అంటే మీరు అడగవచ్చు, సార్ మరి ఆ చెట్ల మీద ఎక్కడ కరెన్సీ లేదు కదా. అది కాదు, నీకు అపారమైన సంపదనిస్తుంది, నాలెడ్జ్, జ్ఞాన సంపదనిస్తుంది. ఇట్ గివ్స్ అ బ్యూటీ, ఇట్ గివ్స్ అ విజ్డమ్, ఇట్ గివ్స్ అస్ పీస్. మనంతకు మించి సంపద ఎక్కడ ఉంటుంది అని ఆధారం మనల్ని అడుగుతూ ఉన్నాడు అనమాట. అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్. సో నేచర్ ఎన్రిచెస్ బోత్ ద మైండ్ అండ్ ద హార్ట్, ఆఫరింగ్ ఇంటలెక్చువల్ అండ్ ఎమోషనల్ నరిష్మెంట్. మన మైండ్ అనేదాన్ని లేకపోతే మన బాడీని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతుంది నేచర్. దాన్ని ఎంజాయ్ చేయి, నేచర్ లవ్ చేయి, లవ్ ద నేచర్, నాట్ ద బుక్స్ అంటున్నాడు. సో స్పాంటేనియస్ విజ్డమ్ బ్రీత్డ్ బై హెల్త్. సో నేచర్ ప్రొవైడ్స్ విజ్డమ్ న్యాచురల్లీ, స్పాంటేనియస్లీ, ఫోర్స్ఫుల్ ఉండదు. నువ్వు దాన్ని అలా వెళ్తూ ఉండు, నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నీకు చాలా నేర్పిస్తుంది. ఇట్ ప్రమోట్స్ హెల్త్, ఇట్ ప్రమోట్స్ పీస్ అండ్ ఫైనల్ ఇట్ గివ్స్ ద క్లారిటీ. నీకు క్లారిటీ అనేది ఇస్తుంది సుమా. సో బ్రీత్ అంటే గివెన్ ఆర్ ఇన్ఫ్యూజ్డ్, మనల్ని ఇన్ఫ్యూజ్ చేస్తాం అనమాట, లాడ్ పంపిస్తూ ఉంటుంది మన మైండ్లోకి. నెక్స్ట్, ట్రూత్ బ్రీత్డ్ బై cheerfulness. అంటే ద లెసన్స్ అండ్ ద ట్రూత్స్ ఆఫ్ నేచర్ ఆర్ గివెన్ జాయ్ఫుల్లీ త్రూ ద హార్మనీ అండ్ హ్యాపీనెస్ ఇట్ ఇన్స్పైర్స్. cheerfulness అంటే స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ పాజిటివిటీ. వన్ ఇంపల్స్ ఫ్రమ్ ఎ వర్నల్ వుడ్. వర్నల్ అంటే రిలేటెడ్ స్ప్రింగ్ అనమాట, స్ప్రింగ్ సీజన్. ఇంపల్స్ అంటే సడన్ ఇన్స్పిరేషన్ ఆర్ ఎ ఫీలింగ్. అంటే ఏ సింగిల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎ స్ప్రింగ్ టైమ్ ఫారెస్ట్ కెన్ టీచ్ ప్రొఫౌండ్ లెసన్స్. దాన్ని వెర్నల్ వుడ్ అంటాడు. ఆ స్ప్రింగ్ టైంలో నువ్వు ప్రకృతిని ఆరాధించడం మొదలెడితే, ఆ స్ప్రింగ్ టైంలో ప్రత్యేకంగా ప్రకృతిని ఎంజాయ్ చేయడం మొదలెడితే నీకు చాలా లెసన్ నేర్పిస్తుంది. సో మే టీచ్ యూ మోర్ ఆఫ్ ఎ మ్యాన్. మనిషి కన్నా అంటే హ్యుమానిటీకి మనం అర్థం చేసుకోవచ్చు నేచర్ ద్వారా. మరి బుక్స్ మనకి అంత నాలెడ్జ్ మనకి ఇవ్వలేవు కదా. ఆఫ్ మోరల్ అండ్ ఆఫ్ గుడ్ అంటే నేచర్ ప్రొవైడ్ కెన్ డీపర్ ఇన్సైట్స్ ఇంటూ గుడ్ అండ్ ఈవిల్, హెల్పింగ్ వన్ అండర్స్టాండ్ మొరాలిటీ. అసలు ఏది నిజం, ఏది అబద్ధం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మన నేచర్ మనకు చాలా నేర్పిస్తుంది మనకి. సో మోరల్ ఈవిల్ అంటే అర్థం ఏంటంటే యాక్షన్స్ ఆర్ బిహేవియర్స్ కన్సిడర్డ్ రాంగ్. చూడండి, మోరల్ ఈవిల్ అన్నాడు అంటే మనం చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే చేయకూడదో, ఏం చెయ్యాలి అవన్నీ మనం నేర్పిస్తూ ఉంటుంది. దెన్ ఆల్ సేజెస్ క్యాన్.
అంటే చాలామంది ఫిలాసఫర్స్ గొప్ప గొప్పలు చెప్తారు, ఇది చేయి ఇది చేయకూడదు అంటారు కదా, వాళ్ళకన్నా ఈ నేచర్ అనేది మనకు చాలా ఎక్కువ చెప్తుంది అంటున్నాడు విలియం వర్డ్స్వర్త్. సేజెస్ అంటే వైజ్ ఇండివిజువల్స్, ఆఫ్ అండ్ ఫిలాసఫర్స్ అంటాం మనం. సో స్వీట్ ఈజ్ ద లోర్ విచ్ నేచర్ బ్రింగ్స్. లోర్ అంటే అర్థం ఏంటి? నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ పాస్డ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆర్ స్టోరీస్. అంటే సేజెస్ ఎప్పుడో చెప్పారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం, అది మనం అర్థం చేసుకొని ఇంతకాలం మనం దాన్ని చదువుతూ దాన్ని పాటిస్తూనే ఉన్నాం. మన ఇక్కడ ఆధార్ ఏమంటున్నాడంటే వాళ్ళు చెప్పిన దానికన్నా నేచర్ అనేది మనం ఇంకా ఎక్కువ చెప్తుంది, ఇంకా ఎక్కువ బోధిస్తుంది మనకి. అవర్ మెడిలింగ్ ఇంటెలెక్ట్. మెడిలింగ్ అంటే ఇంటర్ఫియరింగ్ అంటాడు, ఆర్ బీయింగ్ ఇంట్రూసివ్ అంటాడు. ఇంటెలెక్ట్ ద ఎబిలిటీ టు థింక్ అండ్ రీజన్ అంటాడు. అంటే ద స్పీకర్ క్రిటిసైజెస్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ ఫర్ ఇంటర్ఫియరింగ్ విత్ అండ్ ఓవర్ ఎనలైజింగ్ సింపుల్ న్యాచురల్ ట్రూత్స్. చాలా సింపుల్ ట్రూత్స్ ఉంటాయి, కానీ బుక్ చదవడం మనకి ఏమవుతుంది, దాన్ని మనం డిఫరెంట్గా అర్థం చేసుకొని అసలు ఒరిజినాలిటీ మర్చిపోయి మిగతా మనం ఫాలో అవుతూ ఉంటాం. కానీ నేచర్ అలా కాదు. నేచర్ విల్ టీచ్ అస్ మెనీ థింగ్స్, ఇట్ విల్ టీచ్ అస్. చాలా సింపుల్గానే మనకు చెప్తుంది, నిజ జీవిత సత్యాలు మనం చెప్తూ ఉంటుంది. సో మిస్షాప్స్ ద బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్. మిస్షాప్స్ అంటే డిజర్ట్స్ నెగిటివ్స్లీ, బ్యూటియస్ అంటే బ్యూటిఫుల్ అని అర్థం అనమాట. సో ఓవర్ థింకింగ్ అండ్ హ్యూమన్ ఎనాలిసిస్ డిస్టార్ట్ ద నేచురల్ బ్యూటీ ఆఫ్ ద వరల్డ్. మరి దేనికోసం ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాము, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో మనం అల్టిమేట్గా నేచర్ని ఎంజాయ్ చేయలేము. నేచర్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేమో నువ్వు ఏమి నేర్చుకోలేవు. సో వి మర్డర్ డిసెక్ట్. డిసెక్ట్ అంటే టు ఎనలైజ్ బై బ్రేకింగ్ సంథింగ్ అపార్ట్. అంటే మనం ఉన్న దాని అక్కడ ఏదో చిన్నది ఉంటుంది, సెంటెన్స్ ఉంటుంది, దాన్ని మనం ఏంటి ఇది ఆథర్ ఏం చెప్తున్నాడు దాన్ని కిల్ చేసి మర్డర్ చేసి లాస్ట్ దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా పక్కన పెట్టేసి మనకి ఏది అర్థమైతే తీసుకుంటాం. సో వి డిసెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆఫ్ ఆర్ట్. ఇక్కడ సైన్స్ అండ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ద స్పీకర్ డిక్లేర్స్ దట్ ద సైన్స్ అండ్ ఆర్ట్ హ్యావ్ బిన్ ఓవర్ ఎంఫసైజ్డ్ అండ్ కాల్స్ ఫర్ ఎ రిటర్న్ టు ద సింప్లిసిటీ ఆఫ్ నేచర్. అంటే సైన్స్ అంటే అర్థం ఏంటి? సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ న్యాచురల్ వరల్డ్. ఆర్ట్ అంటే అర్థం ఏంటి? హ్యూమన్ క్రియేటివిటీ అండ్ ఎక్స్ప్రెషన్. అవన్నీ వదిలే, ఆ సిస్టమేటిక్ స్టడీ వదిలే, హ్యూమన్ క్రియేటివిటీని వదిలే, పక్కన నేచర్ని ఎంజాయ్ చేయి. క్లోజ్అప్ దోస్ బ్యారన్ లీవ్స్. ఇక్కడ బ్యారన్ అంటే అర్థం ఏంటంటే లైఫ్లెస్ అనమాట, అన్ప్రొడక్టివ్. లీవ్స్ అంటే పేజెస్ ఆఫ్ బుక్స్. సో బ్యారన్ లీవ్స్ అంటున్నాడు, అన్ని వదిలేయి. కమ్ ఫోర్త్ అండ్ బ్రింగ్ విత్ యూ ఏ హార్ట్. ద స్పీకర్ ఇన్వైట్స్ ద ఫ్రెండ్ టు స్టెప్ ఇన్ టు నేచర్ విత్ అన్ ఓపెన్ అండ్ ఎమోషనల్ హార్ట్. ఇక్కడ హార్ట్ అంటే ఫీలింగ్స్ అనమాట, ఎమోషన్స్. సో ద వాచెస్ అండ్ రిసీవ్స్. ద స్పీకర్ అడ్వైజెస్ ద ఫ్రెండ్ టు అబ్జర్వ్ అండ్ అబ్జర్వ్ ద విజ్డమ్ అండ్ బ్యూటీ దట్ నేచర్ హ్యాస్ టు ఆఫర్. ఆ నేచర్ని అబ్జర్వ్ చేసి అబ్జార్బ్ చేసుకో. అది మనకిచ్చే విజ్డమ్ని అబ్జార్బ్ చేసుకో, అది మనకి చెప్పే సత్యాలను అబ్జార్బ్ చేసుకో. ఓకేనా? సో ఫైనల్గా విలియం వర్డ్స్వర్త్ ఏమంటాడంటే నేచర్ ఈజ్ ఎ సుపీరియర్ టీచర్ కంపేర్ టు బుక్స్ ఆర్ హ్యూమన్ ఇంటెలెక్ట్. He emphasizes the importance of learning through direct experience and observation rather than through over-analysis or abstract concepts. Nature's wisdom is spontaneous, cheerful, and full of truth, teaching profound lessons about life and morality. ఓకేనా? ఇది విలియం వర్డ్స్వర్త్ ఎక్స్ప్లెయిన్ చేసిన పోయం ద టేబుల్స్ టర్న్డ్ అనే పోయం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేగాని మా సుధాకర్ సార్ చెప్పాడు బుక్స్ అని వదిలేయాలి, నేచర్ ఎంజాయ్ చేయాలని కాదు. బుక్స్ని చదవాలి, బట్ దాని మీద అంత రిస్క్ తీసుకోకుండా, అంత స్ట్రగుల్ అవ్వకుండా అప్పుడప్పుడు కనీసం బయటకు వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మరి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చినది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ Sudhakar Vemagiri signing off for the day and have a great day. Bye bye.